మోడీ ఇలా అన్నారు, అమరావతి ప్లాన్ కంప్లీట్ అయితే ఢిల్లీని బీట్ చేసి అమరావతి మన ఇండియాకి క్యాపిటల్ సిటీ అవుతుందని చెప్పారు. ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. అసలు మోడీ ఎందుకు ఇలా అన్నాడు? నిజంగానే అమరావతి అంత గొప్ప ప్లానా? అసలు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్టార్ట్ చేశారు? ఎందుకని అమరావతి ఒక గ్రేట్ ప్లాన్ అండ్ ఎందుకని అమరావతి మధ్యలోనే ఆగిపోయింది? అలాగే ప్రజెంట్ అమరావతి పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ వైఎస్ జగన్ అమరావతిని కాకుండా ఏపీకి 3 క్యాపిటల్ సిటీస్ ఉండాలని ఎందుకు అన్నాడు? అండ్ 2014 నుంచి ఇప్పటి వరకు 3 క్యాపిటల్స్ కాదు, అసలు ఏపీకి ఒక క్యాపిటల్ సిటీ కూడా లేదు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అసలు ఎందుకని ఒక స్టేట్ కి క్యాపిటల్ సిటీ ఉండాలి? ప్రతి స్టేట్ కి క్యాపిటల్ సిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇంపార్టెంట్ అంటే ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్టేట్ డెవలప్మెంట్ కోసం. ఏంటి అసలు లాజిక్ లేకుండా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్టేట్ డెవలప్మెంట్ అంటాడేంది వీడు అంటారా? చెప్తా. ఎవరైనా ఫారెన్ పీపుల్ కంపెనీస్ పెట్టాలంటే వాళ్ళు ఏ స్టేట్ లోనైనా క్యాపిటల్ సిటీలోనే పెడతారు. ఎస్పెషల్లీ టెక్ కంపెనీస్. బెంగళూరు ఒక పెద్ద టెక్ సిలికాన్ వ్యాలీ. బెంగళూరులో చాలా ఫారెన్ టెక్ కంపెనీస్ ఉన్నాయి. బెంగళూరు ఏదో కాదు, కేరళ క్యాపిటల్ సిటీ. అలాగే తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ లోనే అన్ని టెక్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ టీఎస్ క్యాపిటల్ సిటీ కాబట్టి. సో ఎక్కువ కంపెనీస్ ఉంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ స్టేట్ కి ట్యాక్స్ వస్తుంది. ఇలా ఒక స్టేట్ కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందుకే ఏ స్టేట్ కి అయినా క్యాపిటల్ సిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అలానే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఒక క్యాపిటల్ సిటీ కావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ సిటీగా అయ్యింది. సో దాని వల్ల ఆంధ్రప్రదేశ్ కు క్యాపిటల్ సిటీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఒక క్యాపిటల్ సిటీ కావాలి. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా పాపులర్ సిటీస్ ఉన్నాయి, లైక్ వైజాగ్, కర్నూలు. బట్ ఇవన్నీ కాదని అప్పుడు సీఎం గా పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకని అమరావతిని క్యాపిటల్ గా చేద్దాం అనుకున్నాడు? ఫస్ట్, జియోగ్రాఫికల్ లొకేషన్. మన మ్యాప్ లో గాని చూస్తే అమరావతి ఆంధ్రప్రదేశ్ కి సెంటర్ లో ఉంటుంది. సెకండ్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. అమరావతికి చాలా చరిత్ర ఉంది. ఇది ఒక పురాతన బుద్ధిస్ట్ ప్లేస్. అలాగే ఇది ఒక రిచ్ కల్చరల్ ప్లేస్ గా ఉండేది. థర్డ్, డెవలప్మెంట్ పొటెన్షియల్. అమరావతి ఒక అన్డెవలప్డ్ ఏరియా. సో అన్డెవలప్డ్ ఏరియా కాబట్టి అన్నది అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా కట్టొచ్చు. ఇక్కడ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయడం చాలా ఈజీ. జస్ట్ ఇమాజిన్, ఒక టౌన్ ని అనుకున్నట్టు డెవలప్ చేయాలంటే మళ్ళీ ఆ టౌన్ మొత్తం కూల్చేసి మళ్ళీ కట్టాలి. ఇదంతా అయ్యే పని కాదు. అదే అమరావతి ప్లేన్ ఫామ్ ల్యాండే కాబట్టి ఇక్కడైతే పని ఈజీగా అయిపోతుంది. ఇలా ఏ రకంగా చూసినా అమరావతి బెస్ట్ ప్లేస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ. అప్పుడు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్టార్ట్ చేశాడు. ఇది చెప్పాలంటే చాలా గ్రేట్ థింగ్ ఎవర్ డన్ ఇన్ ఇండియా. ఇది చూడండి, ఈ పిక్ ఏదో దుబాయ్ లో, సింగపూర్ లో తీసిన ఇమేజ్ కాదు. ఇది అమరావతి బిల్డింగ్ ప్లాన్. చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది కదా. ఎస్, దీని చంద్రబాబు నాయుడు గారు ఒక సింగపూర్ లాగా చాలా అడ్వాన్స్డ్ సిటీగా కడదామని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు పీఎం నరేంద్ర మోడీ కూడా వచ్చాడు ఈ అమరావతి ఫౌండేషన్ స్టార్ట్ కోసం. నరేంద్ర మోడీ ఇలా అన్నాడు, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నయే రంగ్ రూప్ కే సాత్. ఈ సిటీ చాలా మంది ప్రజలతో పెద్దగా ఉండబోతుంది. విత్ ఎంప్లాయ్మెంట్. ప్రతి అపార్ట్మెంట్ కి ఎలక్ట్రిసిటీ, సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంట్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కోసం వాటర్ ట్యాక్సీస్ ఉండబోతున్నాయి. అలాగే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్ ప్లాన్. విఐపీస్ వెళ్ళడానికి ఒక రోడ్, పబ్లిక్ వెళ్ళడానికి ఒక రోడ్, ఆఖరికి సైకిల్స్ వెళ్ళడానికి కూడా సెపరేట్ రోడ్. క్రేజీ. ప్రపంచంలోనే పెద్ద సభ కట్టబోతున్నారు. అలాగే పెద్ద హైకోర్టు కూడా కట్టబోతున్నారు. ఈ అమరావతి సిటీలో మొత్తం 9 డిస్ట్రిక్ట్స్ ఉండబోతున్నాయి. ఒకటి స్పోర్ట్ డిస్ట్రిక్ట్, ఇంకోటి హెల్త్ డిస్ట్రిక్ట్. ఇలా మొత్తం 9 డిస్ట్రిక్ట్స్ ఉండబోతున్నాయి. అలాగే ఎంటైర్ అమరావతి సిటీకి అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ కూడా ఉండబోతున్నాయి. అఫ్ కోర్స్ ఇవన్నీ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మన హిస్టరీలోనే ఫస్ట్ టైం డైరెక్ట్ గా సింగపూర్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ కలిసి పని చేయబోతున్నాయి. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అండ్ లూలో గ్రూప్ ఇలా అదర్ ఇన్వెస్టర్స్ కూడా జాయిన్ అయ్యారు. 2015 లో అమరావతి ప్లాన్ ని ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. దీని గోల్ 2025 వరకు అమరావతిని కంప్లీట్ చేయాలి. అంటే ప్రెజెంట్ ఇయర్. అన్నది అనుకున్నట్టు జరిగితే ఇయర్ లో అమరావతి కంప్లీట్ అవుతుండే. బట్ వై ఇట్స్ ఫెయిల్? అది 2019. అమరావతి పనులు 10% కంప్లీట్ అయ్యాయి. అప్పుడే ఏపీ ఎలక్షన్స్ వచ్చాయి. 2019 ఏపీ ఎలక్షన్స్ చాలా టఫెస్ట్ ఎలక్షన్స్. చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ జగన్. అందరికీ తెలిసిందే, జగన్ కి అండ్ చంద్రబాబు నాయుడుకి అస్సలు పడదు. చాలా సార్లు చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ని జైల్లో పెట్టాడు. మొత్తానికి ఎలక్షన్స్ డే వచ్చేసింది. చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయారు. 175 సీట్స్ కి జస్ట్ 25 సీట్స్ మాత్రమే వచ్చాయి. వైఎస్ జగన్ భారీ మెజారిటీతో గెలిచాడు. అదే వైఎస్ జగన్ కి 175 సీట్స్ కి 151 సీట్స్ వచ్చాయి. ఇన్ని సీట్స్ తో గెలవడం ఇదే మన ఇండియాలో ఫస్ట్ టైం. వైఎస్ జగన్ ఆంధ్రాకి సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు డ్రీమ్ అమరావతి డ్రీమ్ గానే ఉండిపోయింది. సీఎం గా గెలిచిన వెంటనే వైఎస్ జగన్ చంద్రబాబు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఆపేశారు. అమరావతి పనులు కూడా. ఏపీకి ఒక క్యాపిటల్ కాదు, మొత్తం 3 క్యాపిటల్ సిటీస్ చేయాలి అని సీఎం జగన్ చెప్పాడు. ఇదే చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఒక స్టేట్ కి 3 క్యాపిటల్ సిటీస్ అవసరమా? ఎందుకని వైఎస్ జగన్ ఈ డెసిషన్ తీసుకున్నాడు? వైఎస్ జగన్ చేయాలనుకున్న క్యాపిటల్ సిటీస్ విశాఖపట్నం, అమరావతి అండ్ కర్నూలు. జగన్ ఎందుకు అసలు 3 క్యాపిటల్ సిటీస్ ఉండాలి అన్నాడు? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఉండాలి అన్నాడు. జ్యుడిషియల్ క్యాపిటల్ సిటీగా కర్నూలు అండ్ అమరావతి ఉండాలి అని వైఎస్ జగన్ అన్నారు. అమరావతితో కంపేర్ చేస్తే విశాఖపట్నం సముద్రానికి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ లాజిస్టిక్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అందుకే విశాఖపట్నం ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేయాలి
చేయాలి అన్నాడు. చెప్పాలంటే 3 క్యాపిటల్ సిటీ ఐడియా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే 3 క్యాపిటల్ సిటీ చేయడం అనేది అంత ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. దీనికోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అప్పటికే ఏపీకి 3 లక్షల కోట్ల అప్పు ఉంది. గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన సాలరీస్ పెండింగ్ లో ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర డబ్బే లేదు. సో 3 క్యాపిటల్ సిటీస్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీనికి వైఎస్ జగన్ అంత డబ్బుని ఎక్కడి నుంచి తెస్తాడు? అలాగే అమరావతి ప్లాన్ ని ఆపేశాడు. అప్పటికే ఫార్మర్స్ తమ దగ్గర ఉన్న అమరావతి ల్యాండ్ ని గవర్నమెంట్ కి ఇచ్చేశారు. అదే ఇప్పుడు 3 క్యాపిటల్ సిటీస్ చేయాలంటే చాలా ల్యాండ్ కావాలి. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు అమరావతి పొజిషన్ చాలా దారుణంగా ఉంది. మోడర్న్ గా కట్టాలని ప్లాన్ చేసిన హైకోర్టు సగం కట్టే ఆపేశారు. అది కూడా పాతబడిపోయి ఉంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక ఊరి వాళ్ళంతా ఖాళీ చేసి ఒక 5 years తర్వాత వచ్చి చూస్తే ఆ ఊరు ఎంత దారుణంగా ఉంటుంది. మొత్తం పాతబడిపోయి. సేమ్ అమరావతి పరిస్థితి కూడా అలానే అయిపోయింది. 2019 ఎలక్షన్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి వైఎస్ జగన్ గెలిచి సీఎం అయిన తర్వాత అమరావతిని పట్టించుకునే నాదుడే లేడు. ఇంకా ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. అమరావతి కరెంట్ పొజిషన్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫీసెస్ కోసం 44 ఫ్లోర్లతో 12 పెద్ద బిల్డింగ్ కట్టి ఓపెన్ కాకుండా అలానే ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ పైప్స్ ఇన్స్టాల్ చేయకుండా బయటనే ఉన్నాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అమరావతి పైన ఇన్వెస్ట్ చేసిన మనీని రిటర్న్ తీసుకున్నారు. ఎవరైతే 3000 మంది ఫార్మర్స్ వాళ్ళ పొలం ల్యాండ్ ని అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చారో వారికి ఇల్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. వాళ్ళకు సొంత ఇల్లు లేకుండా ఎక్కడో కిరాయిలలో ఉండాల్సిన పరిస్థితి. సో ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్స్ చాలా ఇయర్స్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. థౌసండ్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని అమరావతి కోసం ఇచ్చారు ఫార్మర్స్. బట్ వాళ్ళకు మాత్రం ఎలాంటి మనీ కూడా ఇవ్వలేదు. ఫార్మర్స్ ఈ మేటర్ ను హైకోర్టుకు కూడా తీసుకువెళ్లారు. హైకోర్టు సీఎం గా ఉన్న వైఎస్ జగన్ కి 6 months లో అమరావతిని కంప్లీట్ చేయాలని చెప్పింది. బట్ జగన్ చేయలేదు. ఈ కేసు సుప్రీం కోర్టు దగ్గరికి కూడా వెళ్ళింది. బట్ సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారు 2005 ఎలక్షన్ లో మళ్ళీ గెలిచారు. ఏలో జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు పార్టీ హైయెస్ట్ ఓట్స్ తో గెలిచింది. సో అమరావతిని స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు ఈ పీరియడ్ లో కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. అమరావతిని ఏపీకి క్యాపిటల్ చేస్తా అని అన్నాడు. జస్ట్ ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు 2030 వరకు అమరావతిని కంప్లీట్ చేసి ఏపీకి క్యాపిటల్ చేయకపోతే అమరావతి ఫ్యూచరిస్టిక్ సిటీ ఒక డ్రీమ్ గానే ఉంటుంది. అమరావతి కాన్సెప్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఐడియా. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏపీకి క్యాపిటల్ కావాలని కోరుకుందాం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు ఇప్పుడైనా అమరావతి ఏపీకి క్యాపిటల్ సిటీ అవుతుందా లేదా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే విఘ్నేష్ వర్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.